రైట్ గా 666 లో డీటెయిల్స్ చూద్దాం. ఎమ్మెల్సీ కవిత బీఆర్ఎస్ పై చేసిన వ్యాఖ్యలు తెలంగాణ రాజకీయాలలో పెను సంచలనంగా మారాయి. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ బీజేపీ నేతలు తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. దీంతో కవిత వ్యవహారం పార్టీలో తలనొప్పిగా మారిందని పార్టీ నేతలు చర్చించుకుంటున్నారు. ఇదిలా ఉంటే కవిత వ్యాఖ్యలపై బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. పెద్ద ప్యాకేజీ దొరికితే బీజేపీ నేతలు కూడా బీఆర్ఎస్ లో కలిసిపోతారని అన్నారు. ఇక కాంగ్రెస్ ఎంపీ చామల స్పందిస్తూ బీజేపీ బీఆర్ఎస్ పార్టీల మధ్య ఒప్పందం కుదిరిందని సంచలన వ్యాఖ్యలు చేశారు. దీంతో కవిత ఎపిసోడ్ తెలంగాణ రాజకీయాలను కుదిపేస్తోంది. రైట్ గా కవిత వ్యాఖ్యలకి సంబంధించిన తాజా అప్డేట్ అందించడానికి మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, తెలంగాణలోని బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ కుమార్తె కవిత, ఎమ్మెల్సీ కవిత సంచలనాత్మకమైనటువంటి ఒక ఇది తెలంగాణలోని ఒక సంచలన వ్యాఖ్యలు చేసింది. దీనిపై వివిధ రాజకీయ పార్టీలు కూడా ఒక సంచలనమైనటువంటి వ్యాఖ్యలు కూడా చేసుకుంటున్నటువంటి పరిస్థితి. బీజేపీ సంబంధించినటువంటి ఎమ్మెల్యే రాజ్ సింగ్ కూడా ఒక సంచలన వ్యాఖ్యలు చేశాడు. ఏదేమైతేనేమి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు కూడా, బీజేపీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు కూడా కాంగ్రెస్ పార్టీ పెద్ద ఆఫర్ ఇచ్చినట్లయితే చేరికలో భాగస్వామ్యం అవుతారని కూడా అతను పెద్ద ఎత్తున ఒక దుమారం లేపే చర్చ అయితే లేవనెత్తినటువంటి పరిస్థితి. దీనికి సంబంధించి కవిత విషయాలు కూడా చూసినట్లయితే గతంలో ఉన్నటువంటి కవితకు సంబంధించి కానీ ఇప్పుడు ఉన్నటువంటి విషయాలలో ఆమెకిన ఏదైతే మంత్రి పదవి కానీ ఇంకేదైనా వచ్చినట్లయితే పార్టీ మారుతుంది లేదా కొత్త పార్టీ పెడుతుంది అనేది అనేక రాజకీయ పార్టీలు కూడా చర్చించుకున్నటువంటి పరిస్థితి. తెలంగాణలో చూసినట్లయితే ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ సంబంధించిన కార్యకర్తల మనోభావాలను దెబ్బతీసింది కవిత. అయితే కేసీఆర్ గౌరవంగా కవితకు ఇచ్చేటటువంటి గౌరవం పార్టీ పరంగా కాకుండా కేసీఆర్ కూతురుగా ఇస్తున్నాం తప్పితే పార్టీలో ఉన్నటువంటి సీనియర్లను దయ్యాలుగాను వేదాంతాలు పలుకుతున్నట్టుగా చెప్పడం సరైన విధానం కాదు. ఎవరైతే బీఆర్ఎస్ పార్టీకి నాయకులు ఉన్నారో వారి మనోభావాలను దెబ్బతీసినట్లేనని ఇప్పటికే పొలిట్ బ్యూరో సభ్యులు కూడా చాలా మంది చర్చించుకుంటున్నారు. బహిరంగంగా మీడియాకు కూడా వచ్చినటువంటి పరిస్థితి. ఇదే విషయానికి సంబంధించి మరి కాసేపట్లో కవితకు కూడా షోకాజ్ నోటీస్ ఇస్తారా, లేకపోతే పార్టీలో ఎవరైనా సాధారణ కార్యకర్తలను అనేక మందిని ఇబ్బంది పెట్టి పక్కకు నెట్టినటువంటి పరిస్థితి. సొంత కూతురు ఇలా మాట్లాడినా కూడా ఎలాంటి చర్యలు లేవు. ఇప్పటి వరకు ఈ గడిచిన 48 గంటలు ఎలాంటి చర్యలు లేవు. దీనిపై పార్టీ సీనియర్ నాయకులు కూడా అనేక ఉద్యమాల పేరుతోటి పోరాడినటువంటి టీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ గా రూపాంతరం చెందినా కూడా ఒక బీఆర్ఎస్ పార్టీ అధినేత సంబంధించినటువంటి కూతురు కవిత అనేక పదవులు అనుభవిస్తూ పార్టీలో ఉన్నటువంటి సీనియర్లను దయాలుగా చిత్రీకరించడానికి మనోభావాన్ని దెబ్బతీసింది. పార్టీకి సంబంధించినటువంటి అనేక క్రమశిక్షణ చర్యల్లో భాగంగా ఆమెకు నోటీసు కూడా ఇవ్వాలనేది కూడా సీనియర్స్ కూడా ఇప్పటికే డిసైడ్ చేసినటువంటి పరిస్థితి. ఇకపోతే కవిత చేసినటువంటి కామెంట్స్ కు అనేక మంది సీనియర్స్ చామల కిరణ్ కుమార్ రెడ్డి కావచ్చు, సంబంధించినటువంటి బీజేపీ నాయకులే కావచ్చు, మాట్లాడేటువంటి మాటలకు కూడా కవిత చేసేది సొంత ప్రయోజనం చేస్తుందా, పార్టీలో ఉన్నటువంటి అంతర్గత విభేదాలా, లేకపోతే కావాలని డ్రామా చేస్తున్నారనేది కూడా కొంతమంది కాంగ్రెస్ కార్యకర్తలు కూడా చెప్తున్నారు. బీజేపీ బీఆర్ఎస్ పార్టీ ఆల్రెడీ మిలాఖత్ ఇప్పటికే ఒక పార్టీగా విలీనం చేయబోతున్నారు కాబట్టి కవిత ఈ డ్రామా ఆడుతుందా అనేది కూడా రాజకీయ వర్గాల్లో ఒక చర్చ జరుగుతున్నటువంటి పరిస్థితి. ఏదేమైనప్పటికీ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి కుటుంబ సభ్యుల్లో నుంచి ఒకరైనటువంటి కవిత ఎమ్మెల్సీ పదవిలో ఉంటూ కవిత కూడా ఇలాంటి సంచలన వ్యాఖ్యలు చేయడం, తెలంగాణలోని గత కొన్ని సంవత్సరాలుగా అనేక మంది ఉద్యమాల పేరుతోటి సైనికులు చనిపోయారు, చాలా మంది కార్యకర్తలు కూడా చనిపోయారు. వీళ్ళు పదవి అనుభవిస్తూ కూడా పార్టీని ఒక బేసిక్ లో మాట్లాడాల్సినటువంటి కవిత ఒక్కసారిగా మనోభావాలను దెబ్బతీసేటట్టుగా మాట్లాడడం సరైన విధానం కాదు. కాసేపట్లో షోకాజ్ నోటీస్ ఇస్తారా లేకపోతే వేసి చూస్తారా అనేది చర్చ మాత్రం జరుగుతున్నటువంటి పరిస్థితి. ఓకే శ్రీనివాస్, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్స్. ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక మలుపు చోటు చేసుకుంది. ప్రభాకర్ రావు భారతదేశానికి తిరిగి రావాలని సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ముందస్తు బెయిల్ పిటిషన్పై సుప్రీంకోర్టులో ఇవాళ జరిగిన విచారణలో తదుపరి విచారణ వాయిదా వేస్తూ ప్రభాకర్ రావును అరెస్టు చేయొద్దని ఆదేశాలు ఇచ్చింది. ప్రభాకర్ రావుకు పాస్పోర్ట్ ఇవ్వాలని ధర్మాసనం తీర్పు ఇచ్చింది. పాస్పోర్ట్ అందిన 3 రోజుల్లోనే భారత్కు రావాలని ప్రభాకర్ రావుకు సూచించింది. ఈ మేరకు తదుపరి విచారణ ఆగస్టు 5కి వాయిదా వేసినట్లు ధర్మాసనం వెల్లడించింది. ఇక ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సల్మాన్ అందిస్తారు. సల్మాన్, తెలంగాణ రాష్ట్రంలో ఫోన్ ట్యాపింగ్ తెలంగాణ రాష్ట్రాన్ని మొత్తం అప్పుడు గత మాజీ ఐపీఎస్ అధికారి ఏమనగా ఆ యొక్క ఫోన్ ట్యాపింగ్ లో ప్రభాకర్ రావు ఏవన్ గా ఉన్నారు. ఫోన్ ట్యాపింగ్ లో ఫోన్ ట్యాపింగ్ చేశాడు అనేది ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం దాని మీద చర్యలు తీసుకున్న వెంటనే ఇమ్మీడియట్లీ అది ముందస్తుగా గ్రహించి అమెరికా వెళ్ళాడు. అమెరికా వెళ్ళాక అమెరికా నుండి భారత్ కు రప్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని ప్రయత్నాలు చేసింది. తను ముందస్తుగా హైకోర్టులో పిటిషన్ కూడా వేశాడు. నాకు బెయిల్ మంజూరు చేయండి, నేను ఇండియాకు తిరిగి వస్తాను అంటే కూడా దానికి సంబంధించి హైకోర్టు కూడా తిరస్కరించింది.
హైకోర్టు తిరస్కరించడంతో మే నెలలో ఆ యొక్క సుప్రీంకోర్టును ఆశ్రయించాడు. సుప్రీంకోర్టు తీర్పు ఈ రోజు వెలువడింది. ఖచ్చితంగా ఈ యొక్క ప్రభాకర్ రావుకు బెయిల్ మంజూరుతో పాటు పాస్పోర్ట్ కూడా ఇవ్వాలని న్యాయస్థానం ఆదేశించింది రాష్ట్ర ప్రభుత్వాన్ని. ఖచ్చితంగా ఆ యొక్క పాస్పోర్ట్ అందిన వెంటనే 3 రోజుల్లో మళ్ళీ తిరిగి ఇండియాకు రావాలని ఖచ్చితంగా ఆదేశం జారీ చేసింది. రాష్ట్ర ప్రభుత్వానికి కూడా ఒక ఇది తనను అరెస్టు చేయవద్దని చెప్పింది. ఖచ్చితంగా ఏ కేసు అయితే ఉందో ఈ యొక్క ఫోన్ ట్యాపింగ్ కేసుకు రాష్ట్ర ప్రభుత్వానికి లేకుంటే అధికారులకు ఖచ్చితంగా సహకరించాలి. సహకరించి ఆ యొక్క కేసులో వారికి సహకరించి వారు ఏదైతే చెప్తారో ఖచ్చితంగా చెప్పాలనేది మాత్రం ఆ సుప్రీంకోర్టు నాగరత్నం సతీష్ చంద్ర శర్మ అదే ఖచ్చితంగా ఈ యొక్క ప్రభాకర్ రావు 3 రోజుల్లో పాస్పోర్ట్ అందిన తర్వాత 3 రోజుల్లో తిరిగి ఇండియాకి రావాలి. ఇండియాకి వచ్చిన తర్వాత ఇక్కడ ఆ యొక్క ఫోన్ కేసులో ఎవరెవరు ఉన్నారు, ఇతన్ని విచారణ చేస్తే ఏ విషయాలు బయటపడతాయి అనేది మాత్రం కొంత ఇది రాష్ట్ర ప్రభుత్వం లేకుంటే ఆ జిల్లా రాష్ట్ర అధికారులు లేకుంటే ప్రజలు మాత్రం కొంత ఆ యొక్క ఫోన్ ట్యాపింగ్ కేసులో లేకుంటే బీఆర్ఎస్ గత ప్రభుత్వంలో బీఆర్ఎస్ ప్రభుత్వంలో కీలకంగా ఉన్న ఇక ప్రభాకర్ రావు ఏ విషయాలు చెప్తాడు అనేది మాత్రం ఆ రాష్ట్ర రాజకీయాల్లో ఒక సంచలనంగా మారింది. రైట్, థ్యాంక్ యూ సల్మాన్. కేరళ తర్వాత మహారాష్ట్రలో ఎక్కువగా 209 యాక్టివ్ కేసులున్నాయి. ఢిల్లీ, కర్ణాటకలలో కేసులు వేగంగా పెరుగుతున్నాయి. ఇదిలా ఉంటే రాజన్న సిరిసిల్ల జిల్లాలో కోవిడ్ కలకలం సృష్టిస్తోంది. ఇటీవలే గల్ఫ్ నుండి తంగళ్లపల్లి మండలానికి వచ్చిన ఓ వ్యక్తికి ర్యాపిడ్ టెస్ట్లో కోవిడ్ పాజిటివ్ నిర్ధారణ అయింది. జ్వరంతో ఆసుపత్రికి వెళ్లి టెస్ట్ చేయించుకోగా వైద్యులు కోవిడ్ పాజిటివ్ అని నిర్ధారించారు. దీంతో మరోసారి ప్రజలకు కరోనా భయం పట్టుకుంది. అయితే వైద్యులు మాత్రం భయపడాల్సిన అవసరం లేదని అంటున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి విద్యాసాగర్ అందిస్తారు. చెప్పండి విద్యాసాగర్. ప్రపంచాన్ని వణికించిన ప్రపంచంలో అనేక మంది లక్షల మంది కోట్ల మంది మరణాల కారణమైన కోవిడ్ 2029లో మొత్తం 2021లో మొత్తం కూడా ప్రపంచాన్ని ఒక ఊపేసింది. ఇదే క్రమంలో కూడా కోవిడ్ అంతా కూడా శాంతించిందని ప్రపంచం ప్రశాంతంగా ఉన్న సమయంలో మరి కోవిడ్ ప్రధానంగా కూడా ఒమిక్రాన్ అనే వేరియంట్లో వస్తుంది. ఈ ఒమిక్రాన్ వేరియంట్కి సబ్ వేరియంట్లుగా మళ్ళా కోవిడ్ కేసులు అయితే మళ్ళీ ఊపందుకున్నాయి ప్రపంచవ్యాప్తంగా. ముఖ్యంగా కూడా సౌత్ ఏషియన్ కంట్రీస్లో ఈ కోవిడ్ అయితే విపరీతంగా వస్తుందని చెప్పవచ్చు. ఇదే క్రమంలో భారతదేశంలో ఇటీవలే కూడా కోవిడ్ కేసులు అయితే నమోదవుతున్నాయి. ఈ క్రమంలోనే ఇటు 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా కోవిడ్ కేసులు నమోదవుతున్న పరిస్థితి. భారతదేశంలో అత్యధికంగా కూడా కేరళలో ఇప్పటికే 450కి పైన కోవిడ్ కేసులు ఉన్నాయి. ముఖ్యంగా కూడా మహారాష్ట్రలో అంటే కేరళ తర్వాత మహారాష్ట్రలో అత్యధికంగా ఉన్నాయి. తర్వాత ఢిల్లీ, కర్ణాటక అలాగే ఇటు ఆంధ్రప్రదేశ్ కావచ్చు, తమిళనాడు ఇటు ఎక్కువగా కోవిడ్ కేసులు నమోదవుతున్న పరిస్థితి. ప్రస్తుతానికైతే భారతదేశ వ్యాప్తంగా కూడా మొత్తం 7 కోవిడ్ మరణాలు జరుగుతున్నాయి. వాటిలో మొదటి మరణం కూడా కర్ణాటకలోనే జరిగింది. కర్ణాటక అంటే బెంగళూరులో కోవిడ్ మరణం జరిగింది. సో మొత్తం మీద నిదానంగా మొదలైన కోవిడ్ కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. మొదట 1-2 కేసులుగా నమోదవుతున్నాయి. రోజులకు 100 కేసులు నమోదవుతున్నాయి. అలాగే ముఖ్యంగా కూడా భారతదేశ వ్యాప్తంగా కూడా 1000 కేసులు దాటిన పరిస్థితుంది. సో మొత్తం మీద ఈ కోవిడ్ అనేది ప్రధానంగా గతంలో ఏదైతే ఒమిక్రాన్ వేరియంట్లో వచ్చిందో ప్రస్తుతం అయితే ఆ వేరియంట్ అయితే మారింది. సబ్ వేరియంట్ రూపంలో వస్తుంది. ఇప్పుడు ప్రస్తుతానికైతే అత్యంగా LF8 అనే ఒక వేరియంట్ అయితే ఎక్కువగా 70% కరోనా కేసులు నమోదవుతున్నాయి. మరొకటి XFC అని చెప్పి మరొక వేరియంట్. సో ఈ రకమైన వైరస్లు వ్యాప్తితోనే ప్రస్తుతం అయితే కరోనా వ్యాప్తి చెందుతోంది. ముఖ్యంగా కూడా ఇటు తెలంగాణలో సిరిసిల్ల జిల్లాకు సంబంధించి ఒక కేసు నమోదైంది. ఇతను గల్ఫ్ దేశం నుంచి వచ్చిన వ్యక్తికి ర్యాపిడ్ టెస్ట్లో కరోనా పాజిటివ్గా తేవడంతో ఇటు తెలంగాణ ప్రభుత్వం కూడా అప్రమత్తమైంది. ఆ వ్యక్తికి సంబంధించి క్వారంటైన్ కూడా విధించిన పరిస్థితి ఉంది. మొత్తం మీద ప్రపంచవ్యాప్తంగా ప్రస్తుతం అయితే యాక్టివ్గా ఉన్న కేసులు అత్యధికంగా సింగపూర్లో 14,000 మరణాల పైన జరిగాయి. అలాగే ముఖ్యంగా కూడా థాయిలాండ్, హాంకాంగ్, చైనా, మలేషియా లాంటి దేశాల్లో కూడా కోవిడ్ విజృంభిస్తుంది. ప్రధానంగా కోవిడ్ని అడ్డుకోవాలన్నా ఇప్పటి వరకు డాక్టర్లు చెప్తున్న పరిస్థితి ఏంటంటే కోవిడ్ ఏదైనా వ్యాప్తి చెందకుండా ఉండాలంటే అందరూ కూడా కోవిడ్కి సంబంధించిన ప్రికాషన్స్ పాటించాలి, క్వారంటైన్స్ పాటించాలి. అలాగే ఏదైనా దగ్గు, తుమ్ము ఇలాంటి వ్యాధులు ఏదైనా ఉన్నా కూడా మనం వెంటనే కూడా ఈ టెస్టులు చేయించుకుని కోవిడ్కి దూరంగా ఉండాలి, ప్రజల ప్రాణాలు కాపాడుకోవాలని చెప్పి ఒకటి చెప్తూనే ఈ కోవిడ్ అంత బలమైంది కాదు. మనకి ఏదైతే వ్యాక్సిన్స్ వేసుకున్నాం ఈ వ్యాక్సిన్స్ మనకి 3 నుంచి 5 సంవత్సరాలు పనిచేస్తాయి కాబట్టి ప్రజలు ప్రాణభయం పడాల్సిన అవసరం లేదు, ప్రికాషన్స్ పాటిస్తారు అని చెప్పి డాక్టర్ చెప్తున్న పరిస్థితి కూడా ఉంది. థ్యాంక్ యూ విద్యాసాగర్.
రైట్ గా మిగిలిన డీటెయిల్స్ చూద్దాం. కడపలో టీడీపీ నిర్వహించిన మహానాడు నేటితో ముగుస్తుంది. 3 రోజుల పాటు నిర్వహించిన మహానాడులో పార్టీ కార్యకర్తలు, నేతలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. పార్టీ జాతీయ అధ్యక్షుడిగా చంద్రబాబు మరోసారి ఎన్నికయ్యారు. మహానాడుకు వచ్చిన వారి పసందైన వంటలతో విందు ఏర్పాట్లు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఈ కార్యక్రమంలో సీఎం చంద్రబాబు గత పాలనపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. అహంకారంతో విర్రవిగే వారికి గత ఎన్నికల్లో ప్రజలు అద్భుత తీర్పు ఇచ్చి బుద్ధి చెప్పారన్నారు. ఇక టెర్రరిస్టులు దేశానికి ఎంత ప్రమాదమో ఆర్థిక ఉగ్రవాదులు కూడా అంతే ప్రమాదమని వైఎస్ జగన్ను ఉద్దేశించి విమర్శించారు. ఇక ఉమ్మడి కడపలో 10కి 7 స్థానాలు గెలిచామన్న ఆయన వచ్చే ఎన్నికల్లో 10కి 10 స్థానాలు గెలుచుకుంటామని ధీమా వ్యక్తం చేశారు. రైట్గా ఇదే విషయానికి సంబంధించి తాజా అప్డేట్ అందించడానికి మా ప్రతినిధి కృష్ణ అందిస్తారు. కృష్ణ, థ్యాంక్ యూ బ్రాహ్మణి. ఏదైతే కడప జిల్లాలో మహానాడు కార్యక్రమం దాదాపు 3 రోజుల పాటు అయితే నిర్వహించడం జరిగింది. అయితే ఈ యొక్క మహానాడు కార్యక్రమానికి అయితే పూర్తి స్థాయి అయితే జనసముద్రం లాగా ఒక సునామీ ఏ విధంగా అయితే వస్తుందో ఆ విధంగా అయితే పూర్తి స్థాయిలో అయితే పసుపు రంగ జెండాలతో కార్యకర్తలు తండోపతండాలుగా అయితే ఆ కార్యకర్తల సమావేశం కావచ్చు, అదే విధంగా భారీ బహిరంగ సభ కావచ్చు, పూర్తి స్థాయిలో అయితే విజయవంతం అయిందని అనుకోవచ్చు. అయితే ఈ యొక్క మహానాడుకి ప్రత్యేక ఏమిటంటే ఏదైతే స్వర్గీయ శ్రీ నందమూరి తారక రామారావు ఏదైతే జయంతి పురస్కరించుకొని ఈ యొక్క తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవం చేసుకోవడం జరుగుతుంది. ఈ యొక్క తెలుగుదేశం ఆవిర్భావ దినోత్సవంలో భాగంగానే ఈ యొక్క మహానాడు కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. ఈ యొక్క మహానాడు కార్యక్రమంలో ఏదైతే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కావచ్చు, అదేవిధంగా ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ కావచ్చు, ఏదైతే 6 శాసనాలు కార్యకర్తలకు సంబంధించి మాట్లాడారు. అయితే ఈ యొక్క 6 శాసనాల్లో కూడా కార్యకర్తల పనితీరు కావచ్చు, అదేవిధంగా కార్యకర్త ఎదుగుదల కోసం కూడా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కూడా ఉద్దేశించి మాట్లాడడం జరిగింది. అయితే మొత్తానికి ఏది ఏమైనప్పుడు కూడా ఈ యొక్క మహానాడు కార్యక్రమం అయితే పూర్తి స్థాయి అయితే ఎంతో ప్రతిష్టాత్మకంగా ఏర్పాట్లతో కావచ్చు, అదేవిధంగా విందు ఏర్పాట్లు కావచ్చు, వచ్చిన కార్యకర్తలకు కూడా పూర్తి స్థాయి అయితే భోజన సదుపాయాలు కూడా అదేవిధంగా వసతులు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అయితే మొత్తానికి ఏది ఏమైనప్పుడు కూడా ఈ యొక్క మహానాడు కార్యక్రమం కడప జిల్లాలో పెట్టడానికి ప్రధాన కారణం ఏమిటంటే మొత్తానికి ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత దాదాపు 10 సీట్లకు గాను 7 సీట్లు అయితే కైవసం చేసుకున్న పరిస్థితి అయితే అందరూ చూసినట్టయితే కనీ విరిగిన రీతిలో అయితే ఒక ప్రభంజనము తెలుగుదేశం పార్టీ అయితే గత ఎన్నికల్లో అయితే పూర్తి స్థాయి అయితే దాదాపు 164 స్థానాలు కూడా కైవసం చేసుకోవడం జరిగింది. అయితే మొత్తానికి ఏది ఏమైనప్పుడు కూడా కడప జిల్లాలో అయితే పూర్తి స్థాయిలో జగన్మోహన్ రెడ్డి ఇలాకాలో పెట్టాలనే ఆలోచనతోనే ఈ యొక్క మహానాడు కార్యక్రమం అయితే కడప జిల్లాలో పెట్టడం జరిగింది. అయితే ఈ యొక్క మహానాడు కార్యక్రమంలో అయితే పూర్తి స్థాయి అయితే ఎవరికి ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు కూడా భారీ బందోబస్తు కావచ్చు, అయితే భద్రతా ఏర్పాట్లు కూడా పూర్తి చేశారని అనుకోవచ్చు. మొత్తానికి ఏది ఏమైనప్పుడు కూడా ఈ యొక్క మహానాడు కార్యక్రమంలో భాగంగా ఈ రోజు మూడో రోజు అయితే సభ ఏదైతే మహానాడు సభ జనసముద్రంతో ఏదైతే నిర్వహించారైతే ఈ యొక్క మహానాడు సభలో అయితే పూర్తి స్థాయిలో అయితే ప్రజలను ఉద్దేశించి కావచ్చు, అదేవిధంగా పూర్తి స్థాయిలో వరాల జల్లులు కురిపించే విధంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కూడా మాట్లాడడం జరిగింది. అయితే మొత్తానికి ఏదేమైనప్పుడు కూడా జూన్ నెలలో వచ్చేసి ఏదైతే అమ్మఒడి పథకం ఉందో అది పూర్తి స్థాయిలో అయితే నిర్వహించడం జరుగుతుంది. అదేవిధంగా ఆగస్టు నెలలో వచ్చేసి మహిళలకు ఏదైతే మాట ఇచ్చారో ఆ మాట ప్రకారం అయితే పూర్తి స్థాయి అయితే ఉచిత బస్సు కూడా ఏర్పాటు చేసే విధంగా అయితే అతను చర్యలు తీసుకుంటారని కూడా చెప్పడం. మొత్తానికి జగన్మోహన్ రెడ్డి ఏదైతే గత ప్రభుత్వంలో చేశారో అయితే ఈ యొక్క అక్రమాలను కూడా ఎలుగులోకి తీసుకొచ్చే విధంగా అయితే పూర్తి స్థాయిలో కూడా మాట్లాడడం జరిగింది ముఖ్యమంత్రి. అయితే మొత్తానికి ఈ రోజు మహానాడు సభ పూర్తి కావడంతో ఈ రోజు ఢిల్లీకి పోయే ఏర్పాట్లు కూడా చేశారని అనుకోవచ్చు. బ్రాహ్మణి. రైట్ కృష్ణ, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్స్. బంగాళాఖాతంలో బలపడిన అల్పపీడనం చురుగ్గా కదులుతున్న నైరుతి రుతుపవనాల ప్రభావంతో ఏపీ, తెలంగాణలో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. తెలంగాణలో బుధ, గురువారాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ కాగా శుక్ర, శనివారాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. దీని ప్రభావంతో రానున్న 2 రోజులు కోస్తాంధ్రలో భారీ వర్షాలతో పాటుగా ఈదురుగాలులు వీచే అవకాశం ఉందన్నారు. ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. అల్లూరి సీతారామరాజు, కోనసీమ, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు, ఎన్టీఆర్, కృష్ణా జిల్లాలో అక్కడక్కడ మోస్తరు వర్షాలు, మిగతా జిల్లాలో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ తెలిపింది. ఇక ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి నాయుడు అందిస్తారు. చెప్పండి నాయుడు. ఝాన్సీ
10 రోజుల ముందుగా నైరుతి పలకరించడం, అదేవిధంగా చూసుకున్నట్టయితే కానీ ఇప్పటికే వాతావరణం అంతా చల్లబడడంతో అయితే మాత్రం ఇటు 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా ప్రజలందరూ కూడా చాలా సంతోషాన్ని వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే మనకి కనిపిస్తుంది. ఎందుకంటే గత సాధారణంగా చూసుకున్నట్టయితే కనుక జూన్ 2వ వారం తర్వాత మాత్రమే నైరుతి ఋతుపవనాలు అయితే ఇటు తెలుగు రాష్ట్రాలను పలకరించే పరిస్థితి ఉంటుంది. అయితే కానీ ఈ సంవత్సరం అయితే మాత్రం 10 రోజుల ముందుగా ఈ నైరుతి ఋతుపవనాలు ముందుగా రావడంతో అయితే మాత్రం ఇప్పటికే మండు టెండలతో మండాల్సినటువంటి సీజన్ ఈ టైంలో అయితే మాత్రం చాలా చల్లబడడం, అదేవిధంగా చూసుకున్నట్టయితే ఇంకా వర్షాలు కూడా ఎక్కువగా కూడా నమోదవుతున్న పరిస్థితి కూడా మనకి కనిపిస్తుంది. ప్రధానంగా చూసుకున్నట్టయితే కనుక బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి అల్పపీడనం ఏదైతే అది వాయుగుండంగా మారింది, వాయుగుండం తీవ్ర వాయుగుండంగా రూపాంతరం చెందుతూ కూడా ఇటు పూర్తిగా ఇటు ఉత్తరాంధ్ర ప్రాంతానికి సంబంధించి ఉత్తరాంధ్రలో అయితే కనుక చెదురుమదురు వానలతో పాటు కూడా భారీ వర్షాలు కురుస్తాయంటూ కూడా వాతావరణ శాఖ అధికారులు కూడా చెప్తున్న పరిస్థితి అయితే మనకి కనిపిస్తుంది. ప్రధానంగా చూసుకున్నట్టు కనుక ఇటు శ్రీకాకుళం, విజయనగరం, అదేవిధంగా పార్వతీపురం మన్యం జిల్లా, అల్లూరు జిల్లాలు, అదేవిధంగా సంబంధించి విశాఖ జిల్లాకు కూడా విశాఖ, అనకాపల్లి జిల్లాలకు సంబంధించి చెదురుమదురు వానలు కూడా కురుస్తున్న పరిస్థితి ఉంది. అక్కడక్కడ కూడా భారీ నుంచి అతి భారీ వర్షాలు కూడా కురిసే అవకాశం ఉందంటూ కూడా వాతావరణ శాఖ అయితే కనుక ఇప్పటికే హెచ్చరించిన పరిస్థితి అయితే ఉంది. ఏదైతే వాయుగుండం తీవ్ర వాయుగుండంగా రూపాంతరం చెందుతో ఇదైతే కనుక ఇటు టువర్డ్స్ బంగ్లాదేశ్, పశ్చిమ బెంగాల్, బంగ్లాదేశ్ వైపు అయితే కూడా ఇది ప్రయాణిస్తున్నట్టుగా మనకి తెలియవచ్చింది. అయితే ఇది ఈరోజు అర్ధరాత్రి లేదా రేపు ఉదయం అయితే ఇది పూర్తి స్థాయిలో ఇటు పశ్చిమ బెంగాల్ మరియు బంగ్లాదేశ్ మధ్యలో అయితే కనుక ఇది తీరం దాటే అవకాశం ఉంది అంటూ కూడా అధికారులు చెప్తున్న పరిస్థితి ఉంది. అయితే ఇది తీరం దాటే సమయంలో మాత్రం ఖచ్చితంగా 50 నుంచి 60 కిలోమీటర్ల వరకు గాలులు అయితే కనుక తీవ్రంగా వేస్తాయని, ఈ పరిణామం అయితే మాత్రం కొద్ది విపత్కర పరిస్థితి అంటూ కూడా అధికారులు చెప్తున్న పరిస్థితి ఉంది. ఏదైతే పశ్చిమ బెంగాల్ ప్రాంతం లో ఏదైతే తీరం దాటే సమయంలో అయితే మాత్రం ఆ గాలి తాలూకా ఉధృతి అయితే మాత్రం ఇటు 2 తెలుగు రాష్ట్రాలపై కూడా పెద్ద ఎత్తున ఉంటుందంటూ కూడా చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. అదేవిధంగా చూసుకున్నట్టయితే కనుక తెలంగాణ ప్రాంతానికి కూడా ఈ నైరుతి ఋతుపవనాలు తాలూకా ఎఫెక్టు, అదేవిధంగా ఈ వాయుగుండం తాలూకా ఎఫెక్ట్ అయితే మాత్రం పూర్తి స్థాయిలో ఉంటుందని, దీని సందర్భంగా అయితే ఇటు 2 తెలుగు రాష్ట్రాలు ఇటు తెలంగాణ కావచ్చు, ఇటు ఆంధ్రాలో కూడా పెద్ద ఎత్తున కూడా వర్షాలు కురుస్తాయంటూ కూడా చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. అదేవిధంగా చూసుకున్నట్టయితే కనుక భారీ వర్షాలు కూడా ఇటు చూసుకున్నట్టయితే కనుక ఇటు ఏలూరు, ఎన్టీఆర్, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు, నంద్యాల, అదేవిధంగా కర్నూలు, అనంతపురం, వైఎస్ఆర్ కడప, సత్యసాయి జిల్లాలో కూడా మోస్తరు నుంచి భారీ వర్షాలు కూడా కురిసే అవకాశం ఉందంటూ కూడా చెప్తున్నారు. అయితే రానున్న 2-3 రోజుల్లో అయితే మాత్రం ఈ తాలూకా ఎఫెక్ట్ అయితే పెద్ద ఎత్తున ఉంటుంది. కాబట్టి మొత్తం ఓవరాల్గా చూసుకున్నట్టయితే కనుక ప్రజలందరూ కూడా అప్రమత్తంగా కూడా ఉండాలంటూ కూడా చెప్తున్న పరిస్థితి మనకి కనిపిస్తుంది. అదేవిధంగా ఏదైతే ఈ వాయుగుండం బంగాళాఖాతంలో ఈ బలపడినటువంటి వాయుగుండం నేపథ్యంలో అయితే మాత్రం ఇది కొద్దిగా గాలి తీవ్రత ఎక్కువగా ఉంటున్న నేపథ్యంలో అయితే మాత్రం మత్స్యకారులు ఎవరు కూడా వేటకు వెళ్ళొద్దంటూ కూడా చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. అదేవిధంగా చూసుకున్నట్టయితే కనుక పోర్టులకు సంబంధించినట్టు కనుక ఇటు శ్రీకాకుళం నుంచి మొదలుకొని ఇటు నెల్లూరు వరకు ఉన్నటువంటి అన్ని పోర్టుల్లో కూడా 1వ నెంబర్ ప్రమాద హెచ్చరికను కూడా వీళ్ళు జారీ చేసిన పరిస్థితి అయితే ఉంది. అయితే ప్రజలు అప్రమత్తంగా ఉండడం ద్వారా అయితే మాత్రం ప్రమాదాల నుంచి తప్పించుకునే అవకాశం ఉందంటూ కూడా చెప్తున్నారు. అదేవిధంగా చూసుకున్నట్టయితే కనుక ఏదైతే ఈ గాలుల తీవ్రత నేపథ్యంలో అయితే మాత్రం పెద్ద చెట్లు కూడా అదేవిధంగా భారీ హోర్డింగ్స్ కావచ్చు, చెట్లు లేదంటే స్తంభాలు వంటివి కూడా విరిగిపడే ప్రమాదం ఉంటున్న నేపథ్యంలో అయితే మాత్రం ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలంటూ చెప్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఏదైతే తొలకరి ముందుగానే ఈ నైరుతి ఋతుపవనాల నేపథ్యంలో అయితే ఇప్పటికే వర్షాలు పడటంతో అయితే మాత్రం ఇప్పటికే వ్యవసాయదారులందరూ కూడా పూర్తి స్థాయిలో వ్యవసాయానికి సంబంధించి అన్ని ఏర్పాట్లు చేసుకోవాలంటూ కూడా వ్యవసాయదారులకు కూడా చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. అయితే ఇప్పుడు వాయుగుండం రీత్యా ఇప్పుడైతే మాత్రం త్వరపడి అయితే మాత్రం ఎటువంటి నాట్లు కానీ ఏవి కూడా వేయొద్దంటూ కూడా అది రైతులకైతే సూచించినట్టు పరిస్థితి ఉంది. పూర్తి స్థాయిలో అందరూ సన్నద్ధంగా ఉండాలంటూ కూడా చెప్తున్న పరిస్థితి అయితే మనకి కనిపిస్తుంది. అదేవిధంగా చూసుకున్నట్టయితే కనుక ఏదైతే ఈ వాయుగుండం నేపథ్యంలో చూసుకున్నట్టయితే కనుక ఇటు ప్రధానంగా చూసుకున్నట్టయితే కనుక కోస్తా ప్రాంతం, తీర ప్రాంతానికి సంబంధించినంత వరకు అయితే మాత్రం పెద్ద ఎత్తున అలలు, సముద్రంలో ఉన్నటువంటి అలలు ఎగిసిపడే ప్రమాదం ఉన్న నేపథ్యంలో అయితే సముద్రానికి సంబంధించి సముద్రం వద్ద కూడా ఎవరు కూడా వేటకు వెళ్ళొద్దని చెప్పిన నిషేధాజ్ఞలు ఉన్న నేపథ్యం. అదేవిధంగా చూసుకున్నట్లయితే ఎవరు కూడా సముద్రపులో కూడా దిగి ఎవరు కూడా పిల్లలు కానీ పెద్దలు కానీ ఎవరు కూడా సముద్రంలో కూడా దిగొద్దంటూ కూడా చెప్తున్న పరిస్థితి మనకి కనిపిస్తుంది. అదేవిధంగా చూసుకున్నట్టయితే కనుక ఈ
ఈ వాతావరణ నేపథ్యంలో వాతావరణ పరిస్థితులు అదేవిధంగా ఈ వానలకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం అయితే ఇప్పటికే అన్ని జిల్లా కలెక్టర్లు కూడా ఆదేశాలు కూడా జారీ చేసిన పరిస్థితి మనకి కనిపిస్తుంది. ఎందుకంటే గాలుల తీవ్రత నేపథ్యంలో అయితే మాత్రం పెద్ద ఎత్తున ఈ ప్రమాదాలు పొంచి ఉన్న నేపథ్యంలో ఖచ్చితంగా అయితే మాత్రం అందరూ అప్రమత్తంగా ఉండాలంటూ కూడా రెవెన్యూ శాఖను కూడా హెచ్చరించిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఇటు రెవెన్యూ శాఖ అయితే అధికారులు పూర్తి స్థాయిలో ఎటువంటి తహసీల్దార్కి కావచ్చు లేకుంటే స్థానిక ఉన్నటువంటి వీఆర్ వాళ్ళందరికీ కూడా ఇప్పటికే ఆదేశాలు ఇవ్వడంతో అయితే మాత్రం అక్కడ ఉన్నటువంటి రెవెన్యూ వ్యవస్థ అంతా కూడా పూర్తి స్థాయిలో అప్రమత్తమైన పరిస్థితి కూడా మనకి కనిపిస్తుంది. అదేవిధంగా చూసుకున్నట్టయితే కనుక ప్రమాదాలు పొంచి ఉన్న నేపథ్యం అయితే కనిపిస్తున్న నేపథ్యంలో అయితే కనుక విపత్తు శాఖకు సంబంధించి ఇటు ఎన్డీఆర్ఎఫ్ అండ్ ఎస్డీఆర్ఎఫ్కు అదేవిధంగా పోలీస్ సిబ్బంది అదేవిధంగా చూసుకున్నట్టయితే కనుక ఫైర్ సిబ్బంది కూడా వీళ్ళందరూ కూడా పూర్తి స్థాయిలో అప్రమత్తంగా ఉండాలంటూ కూడా అధికారులు కూడా ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో వీళ్ళు కూడా మొత్తం పూర్తి స్థాయిలో అన్నిటికీ సన్నద్ధంగా ఉన్నట్టుగా కూడా మనకి తెలియవచ్చింది. అదే నేపథ్యంలో ఏదైతే గాలుల తీవ్రత ఎక్కువ ఉన్నట్టయితే కనుక ఈ స్తంభాలనేవి కూడా విరిగిపడే ప్రమాదం ఉన్న నేపథ్యం అదేవిధంగా విద్యుత్ శాఖకు సంబంధించి విద్యుత్ అధికారులను కూడా పూర్తి స్థాయిలో సిద్ధంగా ఉండాలంటూ కూడా విద్యుత్ శాఖ అధికారులు కూడా ఆదేశాలు జారీ చేయడంతో అయితే మాత్రం విద్యుత్ శాఖ అధికారులు కూడా పూర్తి స్థాయిలో కూడా కంట్రోల్ రూమ్ ద్వారా అయితే మాత్రం ప్రతిదీ అనుక్షణం కూడా మానిటరింగ్ చేస్తున్న పరిస్థితి కూడా మనకి కనిపిస్తుంది. అయితే ఏదైతే ఈ వర్షం పెద్ద మొత్తంలో ఏదైనా వర్షాలు కురిసి ఏదైనా వరదలు వంటి విపత్కర పరిస్థితులు కానీ ఏర్పడినట్టయితే కనుక ఖచ్చితంగా పెద్ద ఎత్తున కూడా వరద వచ్చే ప్రమాదం ఉన్న నేపథ్యంలో అక్కడ చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రాంతాలు కావచ్చు లేదంటే చెరువులు ఆనకట్టలకు సంబంధించి కూడా పూర్తి స్థాయిలో ఇరిగేషన్ శాఖ అధికారులందరూ కూడా అప్రమత్తంగా ఉంటూ గట్లకు తెగపడకుండా ఉండేందుకు తీసుకోవాల్సిన చర్యలు కావచ్చు లేదంటే అక్కడ ఉన్నటువంటి చిన్న చిన్న రిజర్వాయర్స్ కావచ్చు డ్యామ్స్కి సంబంధించి అయితే మాత్రం పూర్తి స్థాయిలో మొత్తం పర్యవేక్షణ చేయాలంటూ కూడా ఇప్పటికే ఆదేశాలు అయితే ఆదేశాలు వచ్చిన నేపథ్యంలో అధికారులందరూ కూడా పూర్తి స్థాయిలో అప్రమత్తంగా ఉన్న పరిస్థితి కూడా మనకి కనిపిస్తుంది. అదేవిధంగా చూసుకున్నట్టయితే కనుక ఏవైతే రేపు రానున్న 2-3 రోజుల్లో ఏదైతే ఇటు 2 తెలుగు రాష్ట్రాలకి సంబంధించి భారీ వర్ష సూచన ఉన్న నేపథ్యంలో అయితే మాత్రం ఇటు ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలంటూ కూడా అధికారులకు ఆదేశించిన పరిస్థితి అయితే ఉంది. అదేవిధంగా చూసుకున్నట్టయితే కనుక అధికారులు కావచ్చు ఇటు రెవెన్యూ యంత్రాంగం కూడా పూర్తి స్థాయిలో ప్రజలందరూ కూడా అన్నిటికీ కూడా సన్నద్ధంగా ఉండాలని ప్రజలు అయితే అప్రమత్తంగా ఉండడం ద్వారా ప్రమాదాలను అయితే మాత్రం ఖచ్చితంగా తగ్గించవచ్చని అదేవిధంగా గాలులు వీచే నేపథ్యంలో గాలుల తీవ్రత ఉండేటప్పుడు భారీ వృక్షాల వద్ద కానీ లేదంటే ఇటు పెద్ద పెద్ద హౌడింగ్స్ వద్ద అయితే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కింద ఉండొద్దంటూ కూడా హెచ్చరికలు కూడా జారీ చేసిన నేపథ్యం మనకి కనిపిస్తుంది. ఝాన్సీ. థ్యాంక్ యూ నాయుడు.